వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. తూప్రాన్ మున్సిపాలిటీలోని అమర్జ్యోతి ఫంక్షన్ హాల్ మండప నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డీఎస్పీ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ నిబంధనలను మండప నిర్వాహకులు తూచ తప్పకుండా పాటించాలన్నారు. డీజేలకు అనుమతి లేదని, రూల్స్ అతిక్రమించి డీజేలు ఏర్పాటు చేస్తే మండప నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. మండపాల వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత నిర్వాహకులదేనని డీఎస్పీ తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో సిఐ రంగాకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, భగవాన్ రెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎండీఓ శేషాద్రి, విద్యుత్ ఏఈ వరాల బాబు, ఎస్ఐ శివానంద, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి గుప్తా, నాయకులు మామిల కృష్ణ, నాగరాజు గౌడ్, ఉమర్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు జానకిరామ్ గౌడ్, మత్స్యశాఖ డైరెక్టర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డీజేకి ఎవరికి పర్మిషన్ లేదు. డీజేకి ఎవరు వాడకూడదు. డీజేలు మీరు వాడినా కానీ ఆ రోజు ఏం చేయగానే వాళ్ళకి మేము వీడియో తీసుకొని కంపల్సరీ వాళ్ళనే చేసుకుంటాం. ఆ రోజు మేము ఇమీడియట్గా అక్కడ చేయడం ఇబ్బంది అయినా కానీ వాడినా కానీ కంపల్సరీ వాళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. వీరి అక్కడ సౌండ్ కూడా ఓన్లీ 10 o'clock 11 o'clock అందరూ పబ్లిక్ పడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది. మన పండుగ ఏంటంటే పబ్లిక్ గురించి చేసుకుంటున్న పండుగ, వాళ్ళకు ఇబ్బంది కలిగించి పండుగ చేసుకునే అవసరం లేదు. మనం ఉన్న టైంలోనే దాన్ని ప్రాపర్గా మీరు ఇది చేసుకోండి. ఈ టైం అదే నిమజ్జనం రోజు కూడా లేట్ ఎప్పుడో 8 గంటలకి 9 గంటలకి 11 గంటల వరకు కాకుండా మీరు ఎక్కడ ఆరోగ్యం చేస్తామనుకుంటుంది కాబట్టి ఆ రోజు కొద్దిగా తొందరగా చేస్తే మీకు ఎంతసేపైనా మీరు 10 గంటలు 12 గంటలకు మధ్యాహ్నం తీసేయడంతో రాత్రి 12 గంటల వరకు మీరు ఎంతసేపైనా ఆడుకోండి, మన ఇబ్బంది ఏం కాబట్టి మీరు 11 o'clock మొత్తం క్లోజ్ కావాలి. 11 o'clock మొత్తం క్లోజ్ కావాలి. అదేవిధంగా అన్నీ ఒకరోజు పోయేటంటే బాగుంటుంది. మీరు ఈ ఆరోగ్యాన్ని డిజైన్ చేసుకొని అన్ని మ్యాక్సిమం టౌన్ వరకు ఏదో విలేజ్ అంటే మనకు ఉంటాయి కాబట్టి టౌన్ వరకు అన్నా ఒకరోజు పెట్టే ఏర్పాటు చేసుకోండి. 9 రోజులు 2 రోజులు ఏదో ఒకరోజు పెట్టుకుని ఏర్పాటు చేసుకోండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే మా ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఈ మన ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మీకు సహకరిస్తారు. ఈ కమిటీ చేయాలనుకుంటే కమిటీ వాళ్ళు కూడా మమ్మల్ని సంబంధించవచ్చు. మీరు కూడా మీకు వచ్చి ఇబ్బందులు ఉన్నారు. ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఈ పండుగని శాంతి పంపించాలంటే తెలంగాణలో కానీ మన దగ్గర హైదరాబాద్లో కానీ మంచిగా జరుగుతుంది. రూపాయలు కూడా మంచిగా జరిగిన చరిత్ర ఉంది. అందరూ దాన్ని అలాగే కొనసాగించాలని ఆశిస్తున్నా. మన దగ్గర హిందూ ముస్లిం అందరం కలిసి మంచిగా బిల్లమండ చేసుకున్నాం. అందరం కలిసి హిందూ ముస్లిం తేడా లేకుండా మంచిగా పండుగ చేసుకున్నాం. అలాగే దీన్ని కూడా అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిసి చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మన ప్రోగ్రాం పడడానికి అధికారులకు అందరికీ మంచి పేరు వస్తుంది. కాబట్టి ఆర్గనైజర్స్ అందరూ మీరు ఎవరైతే విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం ముఖ్యం కాదు, ఆ తీసే రోజు చాలా జాగ్రత్తలు పాటించాలి. మీరు ఎట్టి పరిస్థితులు మీరు థింక్ చేయొద్దు. ఎందుకంటే ఏమన్నా ఈ తాగే కొంతమంది పాపకాంచాలు కానీ అసలు పెట్టుకొని ఆ రోజే అది ముందుకు వేస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో థింక్ చేసి మీ ఆర్గనైజర్స్ థింక్ చేస్తే మాత్రం మీరు ఎవరు కంట్రోల్ చేయలేదు. అలా చేస్తే మాత్రం మీ ఆర్గనైజర్స్ మీద చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. మీ బాధ్యత ఏంటంటే మా దగ్గర మీరు హామీ ఇస్తున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాలంటీర్గా ముందుండాలి. మీరు ఒక ప్రెస్ కోడ్ పాటించాలి. అందరూ ఒక మాట మీద ఉంటూ వాళ్ళ చిన్న చిన్న ప్రమోషన్ ఎవరి వాళ్ళు సంపాదించాలి. అదే నువ్వు మామూలుగా తెచ్చబడితే పెద్ద అవుతుంది. పెద్ద అయితే అందరూ చేస్తే ఎవరైనా తీసుకొని వినాయకుడు దగ్గర మేమే తీసుకొని పెట్టి నేను అర్థం చేస్తాను. 4-5 గంటలు చేసుకోవాల్సింది ½ an hour క్లోజ్ చేస్తాం. అర్థమైందా? వినాయక చవితి నిమ్మలంగా చేసుకోవాలంటే మీరు గొడవ చేయదు. మీరు గొడవ చేస్తే ఆ వినాయకుడు తీసుకెళ్ళి అందరికంటే ముందే దాన్ని నేను అర్థం చేస్తాను. కాబట్టి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మీరు నిమ్మలంగా మంచిగా చేసుకోవాలనుకుంటే అక్కడ ఎలాంటి గొడవ జరగకుండా ఎవరైనా రెచ్చగొట్టి వాళ్ళ ముందే కంట్రోల్ చేసి అన్న సంపాదించుకొని పక్కన తీసుకోవాలి. వాళ్ళ తాయి ఒక మాట అంటే మళ్ళీ మీరు ఉంటా మీరు ఒక మాట అంటే పెద్ద అవుతుంది. వాళ్ళ సంబంధించిన వస్తారు, పెద్ద సంబంధించిన వస్తారు, వాళ్ళ ఇష్టం పెద్ద అవుతుంది. విధంగా మనం అందరం కూడా నడుచుకుంటే మరి ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నిర్విఘ్నంగా జరుపుకోవచ్చని దీని ముఖ్య ఉద్దేశం. మరి ప్రతి ఒక్కరు కూడా వారు చెప్పిన సూచనలు పాటిస్తూ మరి ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్ కానీ వైరింగ్ కానీ అన్నీ కూడా మంచి టెక్నీషియన్స్తో చేయించుకొని ఎలాంటి ప్రమాదం జరగకుండా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మన మండపాల నిర్వాహకులది.
కూడా వీటిని పాటించి మరి భక్తి శ్రద్ధలతోటి రోడ్లలో కూడా ఎవరు కూడా మరి దారులు మూసేయకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా మన కార్యక్రమం జరుపుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నా. థ్యాంక్ యూ వరద.